భారతీయ చిత్రసీమలో హీరోలకి ఎంత క్రేజ్ ఉంటుందో తమ విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టి మెప్పించే విలన్లకు కూడా అంతటి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్లో భిక్షు యాదవ్, రాజు బిహారీ అంటే పసిపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పేరు ప్రదీప్ రావత్. దశాబ్దాల పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ దిగ్గజ నటుడు ఇక లేరు. 74 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఆయన ముంబైలోని ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ వార్త తెలిసి తెలుగు సినీ ప్రపంచంతో పాటు బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీ మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. యశ్పాల్ శర్మ, గజేంద్ర చౌహాన్ వంటి సహనటులు, సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన మృతికి అశ్రు నయనాలతో నివాళులు అర్పిస్తున్నారు. ఒక సామాన్యమైన బ్యాంకు ఉద్యోగి స్థాయి నుంచి ఇండియన్ సినిమా గుర్తించే స్టార్ విలన్ గా ప్రదీప్ రావత్ ఎలా ఎదిగారో, ఆయన కుటుంబం మరియు సినీ జీవితంలో ఎదుర్కొన్న మలుపులను ఈ ప్రత్యేక వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రదీప్ రావత్ గారు 1952 జనవరి 21న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్లో జన్మించారు. ఆయన పూర్తి పేరు ప్రదీప్ రామ్ సింగ్ రావత్. ఆయన తండ్రి మంగల్ సింగ్ రావత్ గారు ఒక రిటైర్డ్ ఆర్మీ మేజర్. తండ్రి మిలిటరీ ఉద్యోగి కావడంతో ప్రదీప్ గారి ప్రాథమిక విద్యాభ్యాసం హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా మిలిటరీ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం జబల్పూర్ వచ్చి అక్కడ ప్రభుత్వ సైన్స్ కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. అయితే చదువు పూర్తయిన తర్వాత జబల్పూర్లోని యూకో బ్యాంక్లో కొంతకాలం ఉద్యోగిగా పనిచేశారు. ఉద్యోగం చేస్తున్నప్పటికీ చిన్నప్పటి నుంచి ఆయనకు నటన మరియు స్టేజ్ నాటకాలపై అమితమైన ఆసక్తి ఉండేది. దాంతో ఉద్యోగానికి స్వస్తి చెప్పి రంగుల ప్రపంచమైన సినీ రంగం వైపు అడుగులు వేశారు. ఆ సమయంలో ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో పెద్ద పెద్ద ఆడిటోరియంలలో ఎన్నో నాటకాల్లో అనేక పాత్రలు పోషించి తన నటనా ప్రతిభను 100% నైపుణ్యంతో తీర్చిదిద్దుకున్నారు. అయితే ఇండస్ట్రీలో ప్రదీప్ రావత్ గారికి ఎలాంటి సినీ నేపథ్యం గాని, సపోర్ట్ గాని లేదు. కానీ ఆయనకున్న 6 అడుగుల ఎత్తు, గంభీరమైన పర్సనాలిటీ చూసి స్నేహితులు సినిమాల్లో ట్రై చేయమని ప్రోత్సహించేవారు. ఆయన జీవితంలో అతి పెద్ద మలుపు దూరదర్శన్లో బిఆర్ చోప్రా తెరకెక్కించిన చారిత్రాత్మక మహాభారత్ మెగా సీరియల్. ప్రముఖ బాలీవుడ్ నటి స్మితా పాటిల్ గారు ప్రదీప్ గారి టాలెంట్ గుర్తించి ఆయనను దర్శకుడు రవి చోప్రాకు సిఫారసు చేశారు. అలా మహాభారత్ సీరియల్లో అశ్వత్థామ పాత్రలో నటించే అవకాశం దక్కింది. ఆ పాత్రలో ఆయన చూపిన అద్భుతమైన అభినయానికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇక బీబీసీ ఛానల్ కూడా ఈ సీరియల్ ను ప్రసారం చేయడంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రదీప్ రావత్ పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత 1990లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన బాగీ సినిమాతో హిందీ చిత్రసీమలో మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత అమీర్ ఖాన్, సర్ఫరోష్, లగాన్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. లగాన్ సినిమాలో సిక్కు సైనికుడు దేవాసింగ్ సోది పాత్ర ప్రదీప్ గారికి విపరీతమైన నేమ్ అండ్ ఫేమ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తమిళంలో సూర్య హీరోగా నటించిన గజనీ మరియు హిందీలో అమీర్ ఖాన్ గజనీ రీమేక్లలో ప్రధాన విలన్ గజనీ ధర్మాత్మగా ఆయన చేసిన నటన ఒక సంచలనం అని చెప్పొచ్చు. లగాన్ సినిమాలో ప్రదీప్ రావత్ నటనను చూసి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారు ఎంతగానో ఇంప్రెస్ అయ్యారు. ప్రదీప్ గారి అడ్రస్ తెలుసుకోవడానికి రాజమౌళి తన మేనేజర్ ను ప్రత్యేకంగా ముంబైకి పంపించి ఫోన్లో మాట్లాడి హైదరాబాద్ కు పిలిపించారు. అలా 2004లో నితిన్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమాతో ప్రదీప్ రావత్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశారు. ఈ సినిమాలో ఆయన పోషించిన భిక్షు యాదవ్ పాత్ర తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ఐకానిక్ విలన్ పాత్రలలో ఒకటిగా నిలిచిపోయింది. రౌద్రం, భయంకరమైన చూపులతో భిక్షు యాదవ్ గా ఆయన జీవించిన తీరుకి ఫిలింఫేర్, నంది అవార్డు, సంతోషం అవార్డులు కూడా వరించాయి. ఈ సినిమా విజయం తర్వాత ప్రదీప్ రావత్ కి తెలుగులో వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. మళ్ళీ రాజమౌళి దర్శకత్వంలోనే ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాలో రాజ్ బిహారీగా మరో పవర్ఫుల్ విలనిజాన్ని పండించారు. ఆ తర్వాత భద్ర, దేశముద్రు, స్టాలిన్, జగడం, మస్కా, ఓయ్, నాయక్, బాద్షా, నేనొక్కడినే, నేను శైలజ, సరైనోడు, వాల్తేరు వీరయ్య వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ విలన్ గా తన ముద్ర వేశారు. తెలుగు ఇండస్ట్రీ తనకు ఇచ్చిన గౌరవానికి ఫిదా అయిన ఆయన రాజమౌళి గారిని తన గాడ్ ఫాదర్ అని, తెలుగు చిత్ర పరిశ్రమను తన గాడ్ మదర్ అని ఎంతో గర్వంగా చెప్పుకునేవారు. 2026లో వచ్చిన గాయపడ్డ సింహం సినిమాలో భిక్షుదాస్ పాత్రే ఆయన నటించిన తెలుగు చివరి చిత్రం. ఇక ప్రదీప్ రావత్ గారి వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయన భార్య పేరు కళ్యాణి రావత్. కళ్యాణి గారు కూడా ఒకప్పుడు ముంబైలో మోడల్ గా అనేక కమర్షియల్ బ్రాండ్ ప్రకటనల్లో, ప్రముఖ హిందీ టీవీ సీరియల్స్ లో నటించి మెప్పించారు. ఇక ఈ దంపతులకు విక్రమాదిత్య రావత్ అనే కుమారుడు కూడా ఉన్నారు. విక్రమాదిత్య చూడటానికి సేమ్ తన తండ్రి ప్రదీప్ రావత్ లాగే భారీ పర్సనాలిటీతో కనిపిస్తారు. సినిమాలతో పాటు ప్రదీప్ రావత్ దంపతులు వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ఇటీవల తమ భార్యతో కలిసి గో ఫ్యూల్ అనే యాప్ ను లాంచ్ చేసి డోర్ స్టెప్ డీజిల్ డెలివరీ అనే నూతన స్టార్టప్ బిజినెస్ సేవలను ఘనంగా ప్రారంభించారు.
ప్రతి నాయకుడిగా తెరపై భయపెట్టిన ప్రదీప్ రావత్ గారు గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఆయన 3 ఏళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడగా అప్పట్లో చికిత్స పొంది కోలుకున్నారు. కానీ ఇటీవల క్యాన్సర్ తిరగబెట్టడంతో ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరి నెల రోజులుగా చికిత్స పొందుతూనే వచ్చారు. అయితే అకస్మాత్తుగా ప్లేట్లెట్లు పడిపోవడంతో 2026 ఆగస్టు 4న ముంబైలోని ఆసుపత్రిలో 74 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. ముంబైలోని ఆయన నివాసంలో అభిమానులు, సినీ నటుల సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఉంచి బుధవారం సాయంత్రం ఓషివారా శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు. ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి స్వయం కృషితో భారతీయ ఇండస్ట్రీలో స్టార్ విలన్ గా ఎదిగిన ప్రదీప్ రావత్ గారి ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. తెరపై ఆయన పోషించిన భిక్షు యాదవ్, రాజబిహారీ, గజనీ వంటి పాత్రలు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఆ మహానటుడి ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం.